అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రంగనాయక స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ రంగనాయక స్వామి ఆలయం వేమగిరి గ్రామం, ఎసరాయవరం మండలం, అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ రంగనాయక స్వామి ఆలయం వేమగిరి గ్రామం నుంచి ఎదురుగా ఉన్న కొండపైన ఉంది. ఈ వేమగిరి గ్రామం ఎలమంచిలి పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఈ మెట్ల మార్గం వరకు బైక్ మీద చేరుకొని ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి బళ్ళు అవి కూడా వెళ్ళడానికి దారి అంత అనుకూలంగా అయితే ఉండదు మనకి. ఈ కొండపైకి ఎక్కేటప్పుడు ఎలా ఎక్కినా పర్వాలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కంకర మనం చూస్తున్నట్లయితే కాస్త జారుడుగా ఉంటుంది. మనం మొదట్లో చూసినట్లుగా ఈ మెట్లు అయితే కొంతవరకు అయితే ఉన్నాయి, పూర్తిగా లేవు. మిగతాదంతా కూడా కొంతవరకు ఈ ఇసుక అలాగే రాళ్ళతో దారంతా కూడా జారుడుగా ఉంటుంది. ఈ మెట్లు ఎక్కేటప్పుడు కూడా మనం చాలా అలసటకు కూడా లోనవుతూ ఉంటాం. ఈ ఇటుకలు సిమెంట్ ఇటుకలు కావడం వల్ల కాస్త ఎత్తు ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క మెట్టుకు కూడా. అందువల్ల మనం ఎక్కేటప్పుడు కాస్త ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ కొండ ఎక్కేటప్పుడు మనకి ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు నీడ కూడా మనకి కనిపించదు. అందుకే మనం ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలనుకునేటప్పుడు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళడం, లేదంటే సాయంత్రం చల్లబడ్డాక వెళ్తే కొంచెం ఎక్కడానికి వీలుగా ఉంటుందనేది నా ఉద్దేశం. అలాగే కొండ ఎక్కేటప్పుడు కొద్దిగా మంచినీళ్ళ సీసాలు కూడా తీసుకెళ్ళడం ఎంతో మంచిది. లేకపోతే మనకి ఇక్కడ ఎటువంటి నీరు కూడా లభించకపోవడంతో దాని తోడు నీరంతా చెమట రూపంలో బయటకు పోతూ ఉంటుంది. ఈ ఆలయ దర్శనాన్ని మనం కాస్త సాహసోపేతంగా అలాగే ఉత్కంఠభరితంగా కూడా మనకి సాగుతుందని చెప్పవచ్చు. మేము ఈ ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉండడంతో బాగా అలసిపోయాం. మేము తీసుకెళ్ళిన మంచినీళ్ళ సీసాలు కూడా పైకి వెళ్ళేసరికి మొత్తం నీళ్ళన్నీ కూడా అయిపోయాయి. ఈ కొండ ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం అయితే ఏం కాదు. మనం కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవాల్సి ఉంటుంది. మనం నడిచేటప్పుడు ఏమాత్రం అదుపు తప్పినా సరే కాలు జారి తిన్నగా జారుకుంటూ కిందకి వెళ్ళిపోతాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వేమగిరి కొండ. మేము ఎండలో అలసిపోయి కొండ ఎక్కలేక చివరికి కొండపైకి చేరుకున్నాం. ఇక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని మనం చేరుకుంటాం. మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఇక రంగనాయక స్వామి ఆలయం. మనం కొండ కింద నుంచి చూసినప్పుడు ఈ నామాలు ఏవైతే ఉన్నాయో చాలా చిన్నగా కనిపించాయి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆలయం అంటే పెద్దగా ఏమి ఉండదు. ఒక గుహలా ఉండి గుహ లోపల రంగనాయక స్వామి యొక్క ప్రతిమ ఉంటుంది. ఇక్కడ ప్రతిమ అంటే ఒక రూపంలాగా గుహ లోపల వచ్చిన రాయమై చెక్కబడినట్టుగా ఉంటుంది. మేము ఈ ఆలయానికి చేరుకున్నప్పటికీ ఇక్కడ పంచరాత్రులు అంటే స్వామివారికి, రంగనాయక స్వామివారికి పంచరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ గుహ లోపల చాలా చల్లగా ఉంటుంది. ఇదంతా లోపల భాగం అన్నమాట. ఈ గుహ అంతటికి కూడా సున్నవది వేసినట్టున్నారు. అందుకే కాస్త చల్లగా కూడా మనకు అనిపిస్తుంది అక్కడ. ఇక్కడ పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఇదే స్వామివారి రూపం. మనకి ఇక్కడ పసుపు, కుంకుమ అలాగే పూలదండలు అవి వేయడం వల్ల మనకి అంత స్పష్టంగా అయితే స్వామివారి రూపం కనిపించదు. ఈ గుహకున్న ఈ కన్నం నుండే చల్లటి గాలి అనేది ఈ ఆలయం లోపలికి వస్తూ ఉంటుంది. ఆ గుహకున్నటువంటి రంధ్రం దగ్గర కాసేపు నిలబడితే చాలు మనం ఎంతవరకు పడ్డ శ్రమను కూడా
మర్చిపోతాం. నిజంగా చెప్పాలంటే ఈ లోపల చాలా చల్లగా ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటుంది. చాలా ఎత్తులో ఉండడం వల్లనే ఏమో గాని చల్లటి గాలనేది ఆ రంధ్రం గుండా లోపలికి వస్తూ ఉంటది. ఈ కొండ పైనుంచి మొత్తం వేమగిరి గ్రామం, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మనం వీక్షించవచ్చు. ఇంతటితో రంగనాయక స్వామి ఆలయ దర్శనం పూర్తయింది.